దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరు ప్రార్థనలో ఉన్నారు. మరి నేను చెప్పినట్టు మీరు పలికారు. దేవుడు ఈ నెలలో చాలా చేంజెస్ మీ జీవితంలో తీసుకొస్తాడు. మీకే అర్థమవుతుంది. మీరు దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. మన జీవితాన్ని మనం గమనిస్తే చాలామంది మనని నిందించి ఉంటారు, మనల్ని రిజెక్ట్ చేసి ఉంటారు, మనల్ని బాధ పెట్టి ఉంటారు. అందుకే దేవుని యొక్క కనుదృష్టి మన మీద పడ్డది. ఆకలేసినోనికి అన్నం పెడితేనే వానికి తెలుస్తుంది ఆ విలువ, కడుపు నిండోనికి తెలియదు. మనమంతా మన జీవితంలో ప్రేమని పోగొట్టుకున్న వ్యక్తులం. మనం ఎంతోమందిని ప్రేమించాం, వాళ్ళు ప్రేమించకుండా మనని దూషించారు, మన గుండెలో గుణపాలు గుచ్చారు. అయితే వీళ్ళందరూ కాదు, నీకు నేను ప్రేమిస్తా అని ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. ఈరోజు మనం ప్రభు తట్టులో ఉన్నాం. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమ గురించి మీరు చాలా విషయాలు మీరు సెల్ఫ్గా మీకు అర్థమవుతుంది, స్పిరిట్లో అర్థమవుతుంది. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఉన్నది. హెజ్బేల్ ఆత్మ గురించి మనం చూద్దాం. నేను ముందు చెప్పాను, హెజ్బేల్ ఆత్మ గురించి టచ్ చేశాను. ఈ హెజ్బేల్ ఆత్మ మనకి మొదటి రాజుల గ్రంథంలో కనబడుతుంది, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. హెజ్బేల్ ఆత్మ అదొక ఆత్మ. ఈ హెజ్బేల్ ఆత్మ యొక్క గుణాలు, గుర్తులు ఎలా ఉంటాయి జస్ట్ కొంచెం తెలుసుకొని మనం ప్రేయర్ ముగించుకుందాం. మీకు కొంతమంది వ్యక్తులు గుర్తుకొస్తారు ఇప్పుడు, ఈ హెజ్బేల్ ఆత్మతో ఉన్నవాళ్ళు. కొన్నేమో మన లోపల కూడా కనబడతాయి అన్నమాట. అప్పుడు మనం ఆ హెజ్బేల్ ఆత్మని బంధిస్తే అది వెళ్ళిపోతుంది, మనుషులు మంచిగా అయిపోతారు. రైట్, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని. మనిషి రొట్టె వల్ల కాదు, నీ నోటి నుండి వచ్చి మాట వల్ల బ్రతుకుతారని మీరు నాతో మాట్లాడమని ప్రభువైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. నిన్న నైట్ అంతా కూడా నేను ప్రేయర్లో ఉన్నాను. మార్నింగ్ 7 o'clock పడుకున్నాను. ఇప్పుడే 12:30కి లేచాను. మంచి ప్రేయరు నాకు కూడా దేవుడు ఇచ్చాడు. శ్వేత సిస్టర్తో 10 నుంచి 12 గంటల వరకు ప్రేయర్ చేశాము. తర్వాత ఇక మిగతా టైం నేను ప్రేయర్ చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఉన్నాను. రైట్, ఈరోజు మనం ఇప్పుడు హెజ్బేల్ ఆత్మ గురించి కొద్ది విషయాలు మనం తెలుసుకుందాం. మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, పేజ్ నెంబర్ 298, 298. 18వ అధ్యాయము 4వ వచనం. హెజ్బేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేయుచుండగా గుహలో 80 మందిగా 100 దాచి అన్నపానం నుంచి వారిని పోషించెను. చాలు. స్తోత్రం తండ్రి, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడి హెజ్బేల్ ఆత్మ గురించి సత్యాలు బయలుపరచమని మరి ఒకసారి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని ప్రియమైన వారలారా, హెజ్బేల్ అనేది ఒక రాణి పేరు అన్నమాట. అహాబు అనే ఒక రాజు, ఆ రాజు వాళ్ళ భార్య హెజ్బేల్. ఆమె జీవితం జరిగింది. తర్వాత ఆమె ఎక్కడ కనబడదు, మళ్ళీ ప్రకటన గ్రంథంలో కనబడుతుంది 2వ అధ్యాయంలో. ఈ హెజ్బేల్ ఆత్మ క్యారెక్టర్ ఏంది, ఆ ఆత్మలో ఉండే గుణాలు ఏంది మనం తెలుసుకుందాం. ఈ హెజ్బేల్ గారు మరి భూమి మీద ఉన్నప్పుడు యెహోవా ప్రవక్తలను బాగా శోధించింది. ఆమె చాలామంది ప్రవక్తలను చంపేసింది, మనం బైబిల్లో చూస్తాం. హెజ్బేలు ఆత్మకి
హెజ్బేల్కి తర్వాత ఏలియా అనే ప్రవక్తకు అస్సలు పడదు. హల్లెలూయా. ఈ హెజ్బేల్ ఆత్మ ఒక గుణాలు ఎట్లుంటాయంటే, ఈ హెజ్బేల్ ఆత్మ ఇది ఆడ ఆత్మ అని చెప్పి ఆడవాళ్ళకి ఉంటుందని కాదు, మగవాళ్ళకు కూడా ఉంటుంది. ఆడోళ్ళలో కనబడుతుంది, మగోళ్ళలో కనబడుతుంది. అహాబు రాజుకి ఏలియాకి గొడవ, శత్రుత్వం. కానీ అహాబ్ని పక్కన పెట్టి హెజ్బేల్ ఏం చేసిందంటే ఏలియాతో పోరాటం చేసింది. ఈ హెజ్బేల్ ఆత్మ ఉన్న వ్యక్తులు తనకంటే పైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, లీడర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పెత్తనం చెలాయించి అంతా నా కంట్రోల్లో ఉండాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆఫీస్లో, లేకపోతే కుటుంబంలో, ఈవెన్ దో దైవజనరాల్లో కూడా ఉంటుంది. కొంతమంది దైవజనరాల్లో మనం చూస్తే, పాస్టర్ అనుకో, పాస్టర్ కూడా నేను చెప్పిందే వినాలి, సంఘస్థులు నేను చెప్పిందే వినాలి. పక్కా హెజ్బేల్ ఆత్మ అన్నమాట. అంత తన కంట్రోల్లో ఉండదు, తను చెప్పిందే వేదం. హెజ్బేల్ ఆత్మ అది. తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే, హెజ్బేలు ఎవరినైనా ప్రేమిస్తే, వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడితే ఇది కసి తీర్చుకుంటుంది అన్నమాట, పగ సాధించుకుంటుంది. దీన్ని మనం గెలకకపోయినా ఇది ఎవరినైనా ప్రేమిస్తే, వాళ్ళ జోలికి వస్తే ఇది ఊకోదన్నమాట. అహాబు దగ్గరికి ఏలియా వస్తూ ఉంటే అహాబ్ని పక్కన పెట్టి ఇదే అటాక్ ఇచ్చింది ఏలియాకి. అట్లనే ఈ హెజ్బేల్ ఆత్మ కొంతమందిని ప్రేమిస్తుంది. వాళ్ళని ఎవరైనా అటాక్ ఇచ్చారు అనుకోండి, ఇది వచ్చి డైరెక్ట్ అటాక్ ఇస్తుంది. ప్రవక్తలు అంటే అస్సలు పడదు దానికి. ఇప్పుడు మన కాన్ఫరెన్స్ ప్రేయర్లో కూడా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. మీకు ఈ హెజ్బేల్ ఆత్మ అటాక్ ఎక్కువ ఉంటుంది, చాలా ప్రాముఖ్యం. అయితే పెత్తనం చలాయించాలి, విపరీతమైన అహంకారం, విపరీతమైన గొడవ. తర్వాత ఈ హెజ్బేల్ ఆత్మ ఉన్నోళ్ళు వేరే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు, భ్రమపరిచేస్తారు. ఏలియా అనే వ్యక్తి గొప్ప దైవజనుడు, దేవుని చేత పంపబడిన గొప్ప ప్రవక్త. ఆకాశంలోకి వెళ్ళి మంట తీసుకొచ్చిండు, 850 మంది మాంత్రికులను చంపేసిండు. అలాంటి వ్యక్తి కూడా ఈ హెజ్బేల్ దగ్గర డిస్టర్బ్ అయిపోయాడు, కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఈ హెజ్బేల్ ఆత్మ ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తుంది, పట్టినోనికి కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది, అపనమ్మకం తీసుకొస్తుంది. ఊకే నీకు అది బాగాలేదు, నీకు ఇది బాగాలేదు, నీలో సైతాన్ ఉంది, శాపం గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు కొంతమంది. ఈ హెజ్బేల్ ఆత్మ ఉన్నోళ్ళు విపరీతమైన అహంకారం, విపరీతమైన గర్వం ఉంటుంది. నాదే చెల్లాలి, నాదే కరెక్ట్. ఈ హెజ్బేల్ ఆత్మ అన్నమాట. ఇంట్లో కూడా ఉంటారు, ఆఫీస్లో ఉంటారు. ఎక్కువగా ఈ హెజ్బేల్ ఆత్మ నాయకులకు పడుతుంది. ఒక నాయకుడు, పొలిటికల్ లీడర్స్ ఏమనుకుంటారంటే అంతా నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పిన చేతుల్లో నడవాలి. ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ లోపల ఈ హెజ్బేల్ ఆత్మ దూరి ఇది కంట్రోల్ చేస్తుంది. ఇంకా దుఃఖకరమైన విషయం ఏంటంటే, సేవకుడు వాక్యం చెప్పినప్పుడు ఆ బలిపీఠం మీద, పులిపీఠం మీద నిలబడి వాక్యం అప్పుడు దూరుతుంది అన్నమాట. దూరి తన విత్తనం వేస్తూ ఉంటుంది. చాలా ప్రాముఖ్యం, చాలా డేంజర్ ఆత్మ అన్నమాట ఇది. ప్రకటన గ్రంథంలో ఏముందంటే, నువ్వు నా సేవకులతో పాపం చేపిస్తున్నావు అంటాడు, వ్యభిచారం చేపిస్తున్నావు అంటాడు. ఈ హెజ్బేల్ ఆత్మ ఏం చేస్తా అంటే వ్యభిచారాన్ని బాగా ప్రేరేపిస్తుంది, తర్వాత విగ్రహార్థాన్ని బాగా ప్రేరేపిస్తుంది. కొంతమంది మన జీవితంలో చూస్తే ఖచ్చితంగా విగ్రహార్థన చేయాలా, నేను ఒప్పుకోను, అది పాపమైనా నువ్వు దాన్ని చేయాలా అని అంటారు కదా. హెజ్బేల్ ఆత్మ అన్నమాట, బాగా ఫోర్స్ చేస్తుంటారు.
ఇజ్రాయెల్ ప్రజల్ని ఈ హెజ్బేల్ అనే రాణి విగ్రహార్థన వైపు నడిపించింది, పాపం వైపు, వ్యభిచారం వైపు నడిపించింది, దేవుని ఒక శాపం తెచ్చేటట్టు చేసింది. హల్లెలూయా. ఈ హెజ్బేల్ అనేట ఆమె ఎక్కువ అందం ఇష్టపడుతుంది. అప్పట్లోనే మేకప్ చేస్తుండే ఆమె. అందరి అటెన్షన్ తన వైపు లాక్కుంటుంది. ఇప్పుడు కొంతమందిని మన జీవితంలో చూస్తే, నేను అందరికంటే అందంగా ఉండాలి, అందరు నన్ను ఎప్పుడు పొగడాలి, నన్ను చప్పట్లు కొట్టాలి, అసలు నాలాంటి ఎవడు లేడు, నేనే తోపు, నేనే తురుం, నేను ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు అందరు నన్నే చూడాలి, అందరు నన్ను పొగడాలి, ఇట్లా కొంతమంది ఉంటారు. పక్కా హెజ్బేల్ ఆత్మ అనమాట అది. ఈ హెజ్బేల్, బైబిల్లో ఉన్న హెజ్బేల్ ఇంటెన్షన్ కూడా అది. అందరు నన్ను చూసి భయపడాలి, వణకాలి, నేను ఎవరిని వదలను. దీన్ని గెలికితే ఎంతవరకైనా పోతుంది స్టోరీ. కొంతమంది ఉంటారు, వాళ్ళని మనం గెలికినాం అనుకో, అస్సలు వాళ్ళు ఒప్పుకోరు, అంటారు. ఎంత దాకన్నా పోతారు వాళ్ళు, అస్సలు వదలరు. ఇంకా గుర్తొచ్చినప్పుడల్లా ఆ మాట చెప్తారు, నువ్వు అట్లా అన్నావు, నువ్వు నాకు ఇట్లా చెప్పినావు, అందుకే నీకు ఇట్లా అయింది. హెజ్బేల్ ఆత్మ, పక్కా హెజ్బేల్ అనమాట. హల్లెలూయా. కాబట్టి మీలో ఎవరికైనా ఇట్లాంటి ఆలోచనలు ఉంటే అది హెజ్బేల్ ఆత్మ. మీరు ప్రార్థన చేసి దాంట్లోకి వెళ్ళి బయటపడండి. లేదు అని అంటే హెజ్బేల్ జీవితం ఎట్లయితే నాశనమైందో మీ జీవితం కూడా అట్లా నాశనం అవుతుంది. అది మనకి ఆవరిస్తుంది. మనకుండే ఇంటెన్షన్స్, మనకున్న కొన్ని కోరికల వల్ల ఈ సైతాన్ శక్తులు అనేటివి డోర్ ఓపెన్ అవుతాయి అన్నమాట. అది మనకు తెలియదు. అందుకే బాగా బైబిల్ చదవాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే అంత్యదినంలో ఈ హెజ్బేల్ ఆత్మ చాలా భయంకరంగా పనిచేస్తుంది. అనేక మందిని పాపంలో నడిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో కొంతమంది స్త్రీలు ఉంటారు, ప్రజల్ని వ్యభిచారం వైపు నడిపిస్తుంటారు. అమ్మాయిల్ని తీసుకొచ్చి వేరే దేశానికి షిఫ్ట్ చేసి వాళ్ళ చేత వ్యభిచారం చేపిస్తూ వీళ్ళు డబ్బు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక మైకంలో ఉంటారు. ఇంకా వాళ్ళకి ఇంజక్షన్లు ఇచ్చి వాళ్ళ మైండ్ మొత్తం మార్చేస్తారు. వాళ్ళకి ఇల్లు గుర్తుండదు, జీవితం గుర్తుండదు. టైం అవ్వగానే మంచిగా రెడీ అవ్వాలా, ఎవరు వస్తే వారితో పాపం చేయాలి. అమ్మాయిలు అట్లా అవ్వరు, అట్లా కొంతమందిని చేస్తారు. అబ్బాయిలు చేస్తారు, వేరే స్త్రీలు కూడా చేస్తారు. వాళ్ళ మీద హెజ్బేల్ ఆత్మ ఉంటుంది. అది తప్పు అని తెలిసినా కానీ దానివైపే నడిపించబడుతూ ఉంటాం. పక్కా హెజ్బేల్ ఆత్మ అన్నమాట. కాబట్టి ఆ హెజ్బేల్ ఆత్మ ఏ వ్యక్తిలో ఉంటుందో అది పోవాలని మనం ప్రార్థన చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి హెజ్బేల్ గురించి మనము మాట్లాడాలి అంటే. అయితే జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. ఇంకా మెయిన్ సబ్జెక్టు చాలా ఉంది, చూద్దాం. దాని గురించి చాలా ఉంటుంది, మనం ఇంకా నేర్చుకుందాం. కాబట్టి ఆ హెజ్బేల్ ఆత్మ బంధింపబడాలి. మనకు తెలిసిన వాళ్ళ మీద కూడా హెజ్బేల్ ఆత్మ ఉంటుంది. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, వాళ్ళు ఆ హెజ్బేల్ ఆత్మ చేత కొనిపోబడుతున్నారు. అందుకే వారి జీవితం అట్లుంది. వాళ్ళు అసలు ప్రేయర్లోనే గడపరు. మళ్ళీ ప్రేయర్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. వాళ్ళకి అదే అహంకారం, నేను చేయకపోయినా దేవుడు కార్యాలు చేశాడు. పాపం వాళ్ళు ఏమనుకుంటారు అంటే దేవుడు చేస్తున్నాను అనుకుంటారు. కాదు, దయ్యం చేస్తుంది. దేవుని తర్వాత ఎక్కువ పవర్ దయ్యంకే ఉంది, సైతానికే ఉంది. సైతాన్ ఈ ఆత్మలు, అలా చాలా ఆత్మలు బైబిల్లో ఉన్నాయి. నిమ్రోద్ అనే వ్యక్తి ఉంటాడు, ఆ నిమ్రోద్ ఆత్మ కూడా ఉంది ఇప్పుడు కూడా. ఎక్కువ అధికారుల మీద పడుతుంది. అధికారం కోసం చంపుకుంటారు, నరుక్కుంటారు, దేని దాకన్నా పోతారు. అది నిమ్రోద్ ఆత్మ అన్నమాట. నిమ్రోద్ ఏం చేసిందంటే, అందరికంటే నేను నంబర్ 1 ఉండాలి, దేవుని కంటే కూడా నేను నంబర్ 1 ఉండాలి. కొంతమంది అధికారులను మీరు చూడండి, నేనే తోపు తురుము, అసలు దేవుడే లేడు, దేవుడు కూడా నన్ను ఏం చేయలేడు,
నేను దేవుని కంటే జ్ఞానవంతుని, గొప్పవాడిని అని కొన్ని మాటలు మాట్లాడుతున్నా. నిమ్రోద్ ఆత్మ ఉంది వాళ్ళ లోపల. ఆ అధికారం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, దేని వరకనే పోతారు. ఈవెన్ దో సొంత కుటుంబాన్ని కూడా వదులుకుంటారు. మళ్ళీ చెప్తారు, నేను కుటుంబాన్ని కూడా వదిలేసినాను, నా పంతం నెగ్గాలి. నిమ్రోద్ ఆత్మ అది. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా ఆత్మలు, చాలా దురాత్మల చేత మనుషులు వెళ్తూ ఉన్నారు. దేవుని ఒక ఆత్మకు ఒక శరీరం కావాలి, దురాత్మకు కూడా ఒక శరీరం కావాలి. మనము దేవుని మందిరమై ఉన్నాం. దేవుని మందిరం అయితే సరిపోదు, మనం దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు దేవుని ఒక ఆత్మ మన లోపల వచ్చి ఆ దేవుని ఒక ఆత్మ మనం నడిపిస్తుంది. ఎవరిలో అయితే దేవుని ఒక ఆత్మ ఉంటుందో వారిలో తగ్గింపు ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది, పాపం ఒప్పుకోవటం ఉంటుంది. నేను పాపిని అని చెప్పి పదే పదే చెప్తుంటాడు. నేను ఒక వరస్ట్ క్యాండిడేట్ అని పదే పదే చెప్తుంటాడు. నేను దేనికి పనికిరాను అని చెప్తుంటాడు. దేవుని ఒక ఆత్మ అట్లా ఒప్పిస్తూ ఉంటుంది. అది దేవుని ఒక ఆత్మ యొక్క లక్షణాలు మనలో ఉన్నాయని అర్థం అన్నమాట. అదే కొంతమందిని చూస్తే అసలు నేను పాపమే చేయలే, నేను చాలా పరిశుద్ధుడిని, నాకే చాలా అన్యాయం జరిగింది, నన్ను ఫలానా వాళ్ళు అలా అన్నారు, అందుకే నాశనం అయిపోయారు. వీళ్ళు శపిస్తారు, వీళ్ళు నాశనం చేస్తారు. ఎవరైనా వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళని డౌట్ క్రియేట్ చేస్తారు. ఏలి అనేటోడే డౌట్లో పడ్డాడు. హెజ్బేల్ ఆత్మ అట్లా కన్ఫ్యూజ్ చేస్తుంది. చాలా భయంకరమైన ఆత్మ అది. బ్రహ్మపరచ ఆత్మ కూడా అనొచ్చు దాన్ని. కాబట్టి కొంతమంది మనుషులు అట్లా ఉంటారు. వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలి. ఓహో, వీళ్ళ లోపల ఈ ఆత్మ ఉందా అని తెలుసుకొని బెటర్ వాళ్ళని కట్ చేయాలి. అయితే ఈ హెజ్బేల్ ఆత్మ పట్టబడిన వ్యక్తి రక్షింపబడాలంటే ఏం చేయాలి? ప్రతి ఆత్మ మన దగ్గరికి రావటానికి, మనలో నివసించటానికి మనము దానితో ఒక బంధాన్ని ఏర్పరచుకుంటాం. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను, మీరు నన్ను ఇష్టపడ్డారు. ఒక బంధం అన్నది మీకు నాకు ఏర్పడ్డది. కాబట్టి ఇన్ని రోజులు మనం ట్రావెల్ అవుతున్నాం, గొడవలు కాకుండా నడిపించబడుతున్నాం. మీరు నన్ను వదులుకోలేరు, నేను మిమ్మల్ని వదులుకోలేరు. ఒక బంధం అన్నది ఏర్పడ్డది. ఆ బంధం అయితేనే నేను మీ ఇంటికి రాగలుగుతా, మీతో మాట్లాడగలుగుతా, మీరు నా ఇంటికి వస్తారు, నాతో మాట్లాడతారు. అట్లనే మన జీవితంలో కొన్ని కోరికలు, కొన్ని ఆశలు బట్టి మనకు తెలియకుండానే కొన్ని ఆత్మల చేత మనము బంధకాలు అనేది పెంచుకుంటాం, కనెక్ట్ అవుతాం. భార్యాభర్తలు ఏక శరీరము అని చెప్పండి. ఒక వ్యభిచారం చేస్తే వ్యభిచారితో ఏక శరీరం అవుతుందని బైబిల్లో ఉంది. దాంతో కనెక్ట్ అవుతున్నాం. మన కళ్ళు ఉన్నాయి, మనం కళ్ళ ద్వారా చూస్తలేం, వెలుగు ద్వారా చూస్తున్నాం. ఒక చీకటి రూమ్లో మీరు వెళ్ళండి, మీకేం కనబడదు. కళ్ళు ఉన్నాయి కదా, మరి మీకు కళ్ళు ఉన్నా కానీ వెలుగు ఉండాలి. మనం వెలుగు ద్వారా చూస్తాం. కొన్ని మనం కళ్ళను చూస్తాం, కళ్ళు ద్వారా కొన్ని వాటిని చూసినప్పుడు దాన్ని ఇష్టపడతాం. ఆహా, ఇది చేస్తా, అంతే. అందులో ఉన్న ఆత్మ మనలో కనెక్ట్ అవుతుంది. కొన్ని కోరికలు ఉంటాయి, దాని కనెక్ట్ అయిపోతాం. మన కళ్ళు మన ఆత్మకు డోర్స్ లాంటివి. సైతాన్ శక్తులు మన కంటి ద్వారానే వస్తాయి. మీరు ఒక అరగంట సేపు ఫోన్ చూడండి, షార్ట్సో, యూట్యూబో, సినిమానో, సీరియల్ ఏదైనా చూడండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ క్లోజ్ చేసి హల్లెలూయా, యేసు రక్తమే జయం, హల్లెలూయా హల్లెలూయా అనండి. భయంకరమైన ఆవలింపులు వస్తాయి, భయంకరమైన ఆవలింపు. అప్పుడు నిద్ర ఉండదు, ఏముండదు, కానీ ఆవలింపు వస్తుంది. మొత్తం కండ్లకి వెళ్ళి వాటర్ కారుతాయి. ఆ దురాత్మలు వెళ్ళిపోతుంటాయి. చూడటం, ఆస్వాదించటం. ఈ హెజ్బేల్ ఆత్మ రావటానికి కారణం కొన్ని ఆలోచనలు, కొన్ని కోరికలు, కొన్ని ఇష్టం లేని మనం కోరుకోవటం వల్ల అది వచ్చి ఉంటాయి. ఒక వ్యక్తి హెజ్బేల్ ఆత్మనే కావచ్చు, ఏ ఆత్మ నుంచి అయినా
విడుదల పొందాలి అంటే తను పశ్చాత్తాపపడాలి. నేను చేస్తుంది రాంగు, ఇది కరెక్ట్ కాదు, నన్ను నేను మార్చుకోవాలి, ఓహో నాలో ఆత్మ ఉన్నట్టుంది అని చెప్పి తను పశ్చాత్తాపపడి తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, పాపాన్ని మనం ఎందుకు ఒప్పుకోవాలి అని అంటే, యేసు ప్రభువారు మన కొరకు చనిపోయాడు, మనకి రక్షణ మార్గం సిద్ధపరిచి వెళ్ళిండు. మనం దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, ఆమెకు 1 కోటి రూపాయల ఆస్తి ఉంది, నా పేరు మీద మా తమ్ముడి పేరు మీద రాసి వెళ్ళిపోయింది. దాన్ని నేను క్లెయిమ్ చేసుకోవాలి. మా అమ్మగారు ఆస్తి నాకు వస్తుంది సగం అని క్లెయిమ్ అయితేనే అప్పుడు నాకు వస్తుంది. నేను క్లెయిమ్ చేయకపోతే రాదు. అట్లనే ప్రభువు వారు మనకి పాపాలు క్షమించబడతాయి అని చెప్పి చెప్పిండు, వెళ్ళిపోయాడు. మనం దాన్ని పశ్చాత్తాపంతో క్లెయిమ్ చేయాలి, కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి. మనం ఈ ఒప్పుకోవటం వల్ల యేసు రక్తం వచ్చి మనల్ని కడిగి ఆ ఆత్మ నుంచి మనల్ని విడుదల చేస్తుంది, లేకపోతే కాదు. బాగా అర్థం చేసుకోవాలి. ఒక మనిషికి దయ్యం పట్టినప్పుడు కూడా ఆ దయ్యం నుంచి ఆ వ్యక్తి ఎప్పుడు విడుదల పొందుతాడు అంటే, వాని పాపాలు ఒప్పిపియాలి, తర్వాత ప్రార్థన చేయాలి. యేసు నామములో పో సైతానా, నా లోపల పో సైతానా, వెళ్ళిపోతుంది అంతే. హల్లెలూయా, అంతే సింపుల్. కాబట్టి పశ్చాత్తాపం అనేది ఉండాలి, కన్ఫెస్ అవ్వాలి. కాబట్టి హెజ్బేల్ ఆత్మ, వెలుగుదూత ఆత్మ, భ్రమపరచు ఆత్మ, ఇవన్నీ కూడా ఒకటే అన్నమాట. నేను మీకు అర్థమవటానికి హెజ్బేల్ ఆత్మ గురించి చెప్తున్నాను. దీని నుంచి విడుదల పొందాలి అంటే మన పాపాలు మనం ఒప్పుకోవాలి, మనం పశ్చాత్తాపపడాలి, యేసు నామములో పో అని వెలగొట్టాలి. మనం పశ్చాత్తాపపడినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. మనం యేసు నామములో పో అన్నప్పుడు ఆ సైతాన్ని వెళ్ళిపోతుంది. సింపుల్, ఇక వేరేది ఏం లేదు, వెళ్ళిపోతుంది అంతే. తర్వాత చాలా చేంజెస్ మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. మనమే చెప్తాం, నేను ఒకప్పుడు అట్లుండే, దేవుడు నన్ను మార్చిండు. ఆ దురాత్మ ఉంటుంది. ప్రతి దురాత్మకి భయంకరమైన అహంకారం ఉంటుంది, భయంకరమైన కోపం ఉంటుంది, భయంకరమైన కసి ఉంటుంది. మనలో కోపం పెరుగుతుందంటే కూడా ఏదో ఒక ఆత్మ మనకు ఆవరించి ఉండొచ్చు. బాగా గొడవలు చేస్తున్నాం, బూతులు తిడుతున్నాం, ఆత్మ అది. హల్లెలూయా. బైబిల్ కాలేజెస్ ప్రొఫెసర్స్ ఇవి నమ్మరు, థియాలజీ. నాకు బైబిల్ కాలేజ్ వేదశాస్త్రం చాలా తెలుసు, దానికంటే ఎక్కువ ఆత్మీయ జ్ఞానం కూడా తెలుసు. నేను రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని పోతాను. నేను చెప్పే ప్రతి దాంట్లో బైబిల్ రెఫరెన్స్ ఉంటుంది. బైబిల్లో మీ పాపాలు ఒప్పుకోవాలి, ఒప్పుకుంటేనే క్షమించబడతారు అని ఎందుకన్నాడు అంటే దానికి ఒక మీనింగ్ ఉంది. నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆ ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క మరణాన్ని నువ్వు నమ్ముతున్నావు, క్లెయిమ్ చేస్తున్నావు, ఆటోమేటిక్ నీకు విడుదల వచ్చేస్తుంది అంతే. దాన్ని ఆపటం ఇవ్వడం వల్ల కాదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. మంచిది, దేవుడి మాటలు దీవించునుగాక. కాబట్టి ప్రతిదీ కూడా మీరు క్లెయిమ్ చేయండి, ప్రభు యొక్క నామాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని కన్ఫెస్ చేయండి. మన లోపల ఏదైనా ఉంటే, గర్వపు ఆత్మ, అహంకారపు ఆత్మ ఉంటే, నాకే తెలుసు. ఈ హెజ్బేల్ ఆత్మకు ఉన్న ఇంకొక క్వాలిటీ ఏంటంటే, నాకే తెలుసు, నేను చెప్పిందే కరెక్టు. ఎవరైనా ఏదైనా చెప్పారు అనుకో, ఈమె బుర్రంతా పాడైపోతుంది, ఆయన బుర్రంతా పాడైపోతుంది. అంటే నాకంటే ఎక్కువ తెలుసా నీకు? కొంతమంది వాదిస్తుంటారు. పక్కా హెజ్బేల్ ఆత్మ అది. దాంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. మీరు చెప్పినవి ఏవి కూడా లేవు బ్రదర్, కానీ ఇది ఒకటి ఉంది, హెజ్బేల్ ఆత్మ. మన మైండ్ సెట్ ఎట్లయితుందో ఆత్మలు అనేటివి అలా నడిపిస్తూ ఉంటాయి. వెలుగుదూత అనే ఆత్మ ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో ఫెమిలియర్ స్పిరిట్ అంటారు. సేమ్ యేసుప్రభు టైప్లో ఉంటుంది. చాలామంది క్యాథలిక్స్, చాలామంది వ్యక్తులు దాని కింద ఉన్నారు. ఈ వెలుగుదూత ఆత్మ ఏం చేస్తుందంటే, ఆ వ్యక్తికి పట్టినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ పోయినా ప్రవచనాలు చెప్తే ప్రవచనాలు నెరవేరుతాయి, స్వస్థతలు జరుగుతాయి. కానీ ఈ వ్యక్తి జీవితంలో పరిశుద్ధత అనేది ఉండదు. విపరీతమైన అహంకారం, విపరీతమైన కోపం, దేవుని ప్రేమ కనబడదు. ప్రేమ ఉంటుంది, తన అవసరం కోసమే ఉంటుంది. వెలుగుదూత అది. ఆ వెలుగుదూత
ఏమని చెప్తుంది అంటే ఈ వెలుగుదూత లోపల ఉన్న వ్యక్తికి నీ అంత పరిశుద్ధుడు ఎవడు లేడు, అసలు నిన్ను తప్ప ఎవరిని నేను వాడుకోను, నువ్వు గొప్పనివి. ఈయన తప్పు చేస్తుంటే కూడా ఆ వెలుగుదూత అనే ఆత్మ నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పదు, పర్వాలేదు నువ్వు కరెక్టే, నేను నీ పాపాలు క్షమించిన, ఇట్లా చెప్తుంటుంది. అప్పుడు ఈ పబ్లిక్ ఎట్లుంటుంది అంటే దేవుడే చెప్తున్నా దేవుడే చేస్తున్నా అని అనుకుంటాం. దేవుడు చెప్పినా దయ్యం చెప్పినా అది బైబిల్లో ఉందో లేదో చూసుకోవాలి, మనం గమనించాలి. దేవుడు మనకి వివేచన వరం ఇచ్చాడు, అందరికి ఉంటుంది వివేచన వరం. అదేం బ్రదర్ అట్లెట్లా ఉంటుంది? 9 వరాల్లో వివేచన వరం ఒక వరం. ఈ 9 వరాలు పరిశుద్ధాత్మ లోపల ఉంటుంది. పరిశుద్ధాత్మ నీ లోపల ఉన్నాడు కాబట్టి నీలో కూడా వరం పనిచేస్తుంది. నువ్వు గమనించాల, ఎవరేది చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మద్దు, ఆలోచించాల, అడగాల దేవుణ్ణి. నేను చెప్పింది కూడా మీరు నమ్మద్దు, మీరు వివేచించండి, మీకే అర్థమవుతుంది, మీ స్పిరిట్లో తెలిసిపోతుంది. మొత్తము మన ఆత్మలో దేవుడు మొత్తం పెట్టేసిండు, మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఆత్మలో ఉన్నది. పిండుకున్నోనికి పిండుకున్నంత, తవ్వుకున్నోనికి తవ్వుకున్నంత. రైట్, మంచిది. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి. ప్రభా, ఈరోజు హెచ్బిఎల్ ఆత్మ గురించి మీరు మాట్లాడినారు. ఈ బిడ్డలను మీరు దీవించు, ఆశీర్వదించు, బలపరచు, నిరాకరణలో వీరిని సిద్ధపరచు, చీకటి ప్రభావం నుంచి విడిపించు, నెమ్మది, సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం అనుగ్రహించి, నీ బిడ్డలు ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తున్నారో వారిని మీరు దీవించి నీ యొక్క సాక్షిగా నిలబెట్టుకోమని ప్రభువైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. మంచిది. మళ్ళీ మనం ప్రభు చిత్తం అయితే సాయంత్రం 5 o'clockకి కలుసుకుందాం. ఉపవాస ప్రార్థన ఎవరైనా చేస్తే చేయండి, ఒకవేళ కాకపోతే నైట్ అన్న చేయండి. సాయంత్రం వరకు 6 గంటల లోపల అన్నం తినేసి రాత్రంతా తినకండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బైబిల్ చదవండి. ఈరోజు 3 అధ్యాయాలు చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 3 అధ్యాయాలు చదవండి, సరిపోతుంది. అది చదవటం అయిపోతే ఒక తిమోతి గ్రంథాలు చదవకపోతే 2 తిమోతి గ్రంథాలు, యూదా పత్రిక చదివేసేయండి. మనము అట్లా చేస్తే ఒక 2 నెలలు 3 నెలల్లో మనం బైబిల్ అంతా కంప్లీట్ అవుతుంది. అర్థం అవ్వని అర్థం కాకపోని చదవండి. చదువుతుంటే దేవుడు ఏదో ఒకటి మీకు నేర్పిస్తాడు, మీకు అనేక విషయాలు తెలుస్తాయి. ఈరోజు హోంవర్క్ ఏంటంటే మార్కు సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం ఇది కంప్లీట్ చేయండి. రైట్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. బాయ్.